హలో హాయ్ ఫ్రెండ్స్, అయితే మన దగ్గరికి ఈ రోజు హోండా షైన్ వెహికల్ రావడం జరిగింది. అయితే దీని ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇగో చూపిస్తా. అయితే బ్యాటరీ ఛార్జింగ్ కావడం లేదు, బండి స్టార్ట్ అవ్వడం లేదు. అయితే రెగ్యులేటర్ చూస్తే రెగ్యులేటర్ బాగానే ఉంది. అయితే ఈ మన వైట్ కలర్ వైర్కు పవర్ రావడం లేదు. ఏమైంది అని చూస్తే ఈ కాయిల్ ప్లేట్ అనేది పోయింది. కాయిల్ ప్లేట్ పోయిందని ఎలా తెలుసుకోవాలంటే చూడండి, నేను చెప్తుండే కంపల్సరీ మీకు ఇంపార్టెంట్ ఇది. కాయిల్ ప్లేటు ఇది కొందరు ఏం చేస్తారంటే కొత్తది పోయి అంటే కొందరు మెకానిక్లు ఏం చేస్తారు, ఇది కొత్తది, ఇది పోయింది ఖరాబ్ అయింది చెక్ చేయకుండానే ఇది కొత్త చేస్తారు. ఇది 1200-1300 ఉంటుంది ఇది. అయితే దీన్ని పోయిందని చెక్ చేసుకున్నాకనే మనం వేయాలి కంపల్సరీ. మళ్ళీ ఈ పికప్ కాయిల్ ఎలా చెక్ చేయాలి, కాయిల్ ప్లేట్ ఎలా చెక్ చేయాలని మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. మనకు కంపల్సరీ మల్టీమీటర్ అనేది ఉండాలి. మల్టీమీటర్ అనేది ఉంటేనే మీరు కాయిల్ ప్లేట్ చెక్ చేసుకోవచ్చు. చూడండి, మనం కంటిన్యూ మూడ్లో పెట్టుకోవాలి. కంటిన్యూ మూడ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఇది కరెక్ట్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. చూడండి, ఇది మెయిన్ వైర్, ఇగో ఇది కంటిన్యూ అంటే ఇది కరెక్ట్ ఉందా లేదా అన్నది కంటిన్యూ. మనకి ఏం చూపెడతలేదు, ఇక్కడ ఆమ్స్ ఏం చూపెట్టలేదు అంటే ఇది ఖరాబ్ అయితేనే చూపెడతలేదు. అయితే బాగా మంచిగా ఉంటే ఏమవుతుంది అంటే ఇట్లా చూపిస్తుంది. చూడండి, ఇట్లా వస్తుంది మంచిగా ఉంటే ఇలా చూపిస్తుంది. అయితే పికప్ కాయలు కూడా ఎలా కంటిన్యూగా చెక్ చేయాలి. పికప్ కాయలు కూడా ఎలా అంటే చూడండి, ఇప్పుడు పికప్ కాయలు మంచిగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇలా ఇగో చూపిస్తుందా 111, 118 ఇట్లా. ఇది ఖరాబ్ అయితే ఇది కూడా ఖరాబ్ అయితే ఏమవుతుంది అంటే చూపించదు, ఈ ల్యాంప్స్ అనేది చూపించదు. కంపల్సరీ మనం ఇది చెక్ చేసుకున్న తర్వాతనే కొత్తది కస్టమర్కి వేయాలి. కంపల్సరీ మన వీడియోలు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని ఫాలో కావాలి. మన ఛానల్ని ఫాలో అయితేనే మీ దాకా వీడియోలు వస్తాయి. మన ఫుల్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. పున్నం మెకానిక్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. కంపల్సరీ ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియోలు చూడండి. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను నా కామెంట్ల బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాను నేను.